మొదలవుతుంది కొత్త కథ కుస్తీ కళ్యాణి. ఈ నెల 29 నుండి సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. ఈ పెద్ద బండి ఏర్పాటు చేశాను. మేం రెడీ. అప్పుడైతే అందరం బయలుదేరదాం. అత్తయ్య, నాకొక డౌట్. ఏ బయలుదేరే ముందు ఏంటి అపశకనంగా డౌట్ గిౌట్ అంటున్నావు నువ్వు? సుభద్ర, నువ్వు మాట్లాడకుండా ఉండు. శృతి, నువ్వు అడుగమ్మా. అత్తయ్య, మనం పల్లెటూరుకి వెళ్తున్నాం. రోడ్లన్నీ గుంతలు గుంతలుగా ఉంటాయి. బండి ఎగిరెగిరి పడుతుంది కదా. దేవి అక్కేమో గర్భంతో ఉన్నారు. ఈ సమయంలో ట్రావెల్ చెయ్యొచ్చా? అది కూడా దేవి అక్క కడుపులో పెరిగే పాపకి సేఫ్ గానే ఉంటుందా? నాకు అదే అనిపించింది. నాకు కూడా అదే డౌట్. అది అప్పుడే అడగొచ్చు కదా. అంతలోనే పిన్ని అపశకునం అంటున్నారు. అయితే నువ్వు ట్రావెల్ చేయకూడదా దేవి? ఏదైనా అయితే ప్రాబ్లం కదా. సారీ అమ్మా. కులదైవం గుడికి మనందరం కలిసి ఇన్నేళ్ల తర్వాత కుటుంబంతో సహా వెడుతున్నావనే సంతోషంలో నిన్ను తీసుకువెళ్లి దీపం పెట్టించాలి అనుకున్నానే కాని అపశకునంగా ఆలోచించలేదమ్మా. అమ్మా, అయితే వద్దమ్మా. అక్క, నా కూతురు దేవికి నేనేం కానివనక్క. అయ్యో, ఈయనకేమైందో అర్థం కావడం లేదు. సరే బాబు, అయితే దేవి ఇంట్లోనే ఉంటుంది. మనం మాత్రమే గుడికి వెళ్ళొద్దాం బాబు. ఏంటిది? చాముండేశ్వరి ఇంకేదో ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది. అమ్మా, దేవి రాకుండా నేను మాత్రమే వచ్చి ఏం చేయాలమ్మా? కావాలంటే నేను దేవికి తోడుగా ఇంట్లోనే ఉంటాను. మీరందరూ వెళ్ళిరండమ్మా. అలా కుదరదబ్బి. 2 జంటలు వెళ్లి స్వామికి దీపం పెట్టాలి. నువ్వు రాకుండా దేవి రాకుండా ఉంటే ఎలా బాబు? అది కరెక్ట్ కాదబ్బి. అవునమ్మా, మీరు చెప్పేది కూడా కరెక్టే. అత్తయ్య, దేవి అక్క ఉన్న పరిస్థితుల్లో తనని ఒంటరిగా వదిలేసి ఎలా అత్తయ్య? ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే ఎలా అవుతుంది? అందువల్ల నేను తనతో పాటు ఉంటాను. మీరందరూ వెళ్ళిరండి. వద్దు, పర్వాలేదు అక్క, నేను మీకు తోడుగా ఉంటాను. అయ్యో వద్దు సత్య. అది అస్సలు కుదరదమ్మా సత్య. కోడళ్ళిద్దరూ రాకపోతే అక్కడ దీపం ఎవరు పెడతారు? మరి మనం కులదైవం గుడికి వెళ్లడంలో అర్థమేముంటుంది చెప్పు? తను రాకపోయినా నువ్వైనా వచ్చి తీరాల్సిందే. అక్క, మీరందరూ వెళ్ళండి. నేను ఇక్కడే ఉండి నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటాను. రాత్రైతే పిల్లి పాల కోసం వెతుకుంటూ తిరుగుతుందండి, మర్చిపోయారా? అదేంటమ్మా కొత్తగా పిల్లి పాలు అంటున్నావు? అదేం లేదు బావా, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. మిమ్మల్ని. అయితే మరి ఇక్కడ వదినకి తోడుగా ఎవరుంటారు? నేనుంటానని చెప్తున్నాను కదా. అదంతా ఏం వద్దు. కావాలంటే నేనుంటాను. అయ్యో, అస్సలు వద్దు పిన్ని. పోనీ నేనుండనా? వద్దు, దయచేసి ఎవ్వరూ ఉండొద్దు. నాకు ఎలాంటి భయం సమస్య లేదు. ఇంట్లో బాబాయ్ ఉంటున్నారు కదా, నాకే భయం లేదు. మీరంతా జాగ్రత్తగా వెళ్ళరండి. అదేలా అమ్మా? అయినా నీకెవరు తోడుగా లేకపోతే ఎలా? నిన్నలా ఒంటరిగా వదిలేయలేనమ్మా. అక్క, నేనిక్కడ ఉండి నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటాను. సంతోషంగా వెళ్ళరండి అక్క. ఏమండి? ఈ ఇంట్లో పాలుండవు, పిల్లికి 2 రోజులు సెలవు. సరేనా? బయలుదేరు. ఓ అయ్యో, ఈయనొకరు. సరే, అయితే మనందరం బయలుదేరదాం. సీను ఇంట్లో దేవికి తోడుగా ఉండి చూసుకుంటాడు. సరే రండి, బయలుదేరదాం. దేవి, వస్తానమ్మా. సరే అత్తయ్య. రండి. పద సత్య, రా. బాబాయ్, నేను వాళ్ళని పంపించేస్తాను. రామ్మా, రా. కోడల పిల్ల. ఏంటి మావయ్య, దేవి అక్కను వదిలిపెట్టి అత్తయ్య వెళ్ళిపోతున్నారు? అసలేంటి ప్లాను? చాముండేశ్వరి ఏం ప్లాన్ చేసింది ఏంటని నాకు అర్థం కావట్లేదమ్మా. కానీ విధి చాలా బలీయమైంది. మన కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్తుంది చూడు. ఏం జరిగినా చూసుకుందాం. పదమ్మా, వెళ్దాం. ఇది కూడా ఒక విధంగా మంచిదే. అత్తయ్య అక్కని ఇక్కడే వదిలిపెట్టి వస్తున్నారు. అంతేకాకుండా సుభద్ర శృతిలు కూడా మాతో పాటు వచ్చేస్తున్నారు. అందువల్ల నేనేం దిగులు పడాల్సిన అవసరం ఉండదు. అత్తయ్య, భలే స్కెచ్ చేశారు అత్తయ్య. ఆగు, తొందరపడకు. ఇంకా ఆట మొదలు కాలేదు.
ఏమ్మా ఏంటి నీ భర్త సడన్ గా శృతిని వదిలిపెట్టి దేవి పైన అంతగా ప్రేమ చూపిస్తున్నాడు? తెలియడం లేదన్నయ్య. ఏయ్, నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఏదో జరిగింది. అవును మరి, ఇది పెద్ద హిమాలయాల రహస్యం ఏంటో చెప్పు. అయ్యో అన్నయ్య, ఈ హిమాలయాల రహస్యం గురించి మీకెలా తెలిసింది? ఆ? ఏమ్మా, నేను ఊరికే చెప్పానమ్మా. అయితే హిమాలయాలకి దీనికి ఏదో సంబంధం ఉందా? అమ్మా, హిమాలయాల్లో స్వామీజులు కదా ఉంటారు, అందుకు శ్రీను మారిపోయిన దానికి ఏంటి సంబంధం? అయ్యయ్యో, నేను నోరు జారి దొరికిపోయానే. అయ్యో అన్నయ్య, ఈ రోజు చంద్రాష్టమి అన్నయ్య, నేను నోరు తెరవకూడదన్నయ్య, నన్ను ఏం అడగకండి. అయ్యో. చంద్రాష్టమి నీ ఒక్కదానికి మాత్రమేనా? అవునన్నయ్య. ఉమ్, అయ్యో, ఈయనేమో ప్రశ్న మీద ప్రశ్న సరే. అడుగుతున్నారు. అన్నయ్య ఒక్క నిమిషం, నేను మా ఆయనకి ఫోన్ చేసేస్తాను. అభి, మనం అందరం కలిసి ఇలా జాలీగా టూర్కి వెళ్ళి ఎన్ని రోజులైంది? సత్య, నువ్వేమనుకుంటున్నావు? సరే, నిద్రపో. చాముండేశ్వరి ఎందుకు అందరినీ వెళదామని చెప్పింది? ఆ తర్వాత అక్కని మాత్రమే అక్కడ ఎందుకు ఒంటరిగా వదిలిపెట్టొచ్చింది? చాముండేశ్వరి మాస్టర్ ప్లాన్ ఏంటో తెలియడం లేదే. అది అర్థం కాక నా బుర్ర బద్దలైపోతుంది. క్లయింట్, అయ్యో, ఈ క్లయింట్ ఒకడు నా ప్రాణం తీస్తున్నాడు. అర్జున్, ఆ, అమ్మా, ఎందుకు క్లయింట్ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు? అమ్మా, ఈయన మన పాత క్లయింటే, మిస్టర్ శివశంకర్. ఈరోజు అర్జెంట్ మీటింగ్ అమ్మా. మన కులదైవం గుడికి వెళ్తున్నామని ఆయన మీటింగ్ క్యాన్సిల్ చేశానమ్మా. కానీ ఆయన నన్ను వదిలిపెట్టట్లేదు. ఎందుకు? ఆయన ఈరోజు యుఎస్ కి వెళ్తున్నారు. తిరిగి రావడానికి 6 నెలలు పడుతుందమ్మా. ఏంటి అర్జున్, నువ్వు ఒక ప్రాజెక్ట్ ని 6 నెలలు వాయిదా వేస్తావా? కాదమ్మా, ఆయనతో అప్పుడే చెప్పాను, మేం ఫ్యామిలీ అంతా గుడికి వెళ్తున్నాం, కాదని లేకపోయానని నేను కన్విన్సింగ్ గానే మాట్లాడాను. కానీ ఆయనేమో ఈ రోజే మనం అగ్రిమెంట్ సైన్ చేద్దామని చాలా మొండిగా ఉన్నారమ్మా. ఇప్పుడు ఈ గుడి ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి నేను వెళ్ళి తీరాలి. సారీ అర్జున్, నేనే నిన్ను బలవంతం పెట్టి గుడికి పిలిచాను. నా తప్పే అర్జున్. ఇది నేను చేసే 3వ డీల్. బిజినెస్ చాలా ముఖ్యమమ్మా. నేను కావాలంటే ఈ గుడి ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి తిరిగి ఆఫీస్కి వెళ్ళనా? అయ్యో అర్జున్, అదంతా ఇవ్వద్దు. కంగారు పడకు సత్య. అర్జున్, ఒకసారి ఆ ఫోన్ ఇవ్వు. ఇదిగోమ్మా. హలో, మిస్టర్ శివశంకర్ సార్. హౌ ఆర్ యూ సార్? ఎస్ సార్, ఐ అండర్స్టాండ్ సార్. అలాగే సార్, వెరీ అర్జెంటే సార్. ఇట్స్ ఓకే సార్, నేనే వస్తాను సార్. నేను నేరుగా వస్తాను, మీరు ఆఫీస్కి వచ్చేయండి, మనం డీల్ క్లోజ్ చేద్దాం. ఓకే సార్. ఆయన మాటలు వింటుంటే ఈ డీల్ ముఖ్యమైందనుకుంటా. అవునమ్మా. కానీ కులదైవం గుళ్ళో దీపం పెట్టడం చాలా ముఖ్యం కదరా. అవును చాముండి, నేను ఊరికి ఫోన్ చేసి నా స్నేహితులతో అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పాను. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే తప్పుగా అనుకుంటారు. ఏంటి చాముండి? అందుకనే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను కులదైవం గుడికి రావడం లేదు.